డియర్ ఫ్రెండ్స్, హాయ్, నా పేరు జే విజయ్ కుమార్. మీరు చూస్తున్నది ట్రై ఇంగ్లీష్ అట్ బిజు. నా ఛానల్ని మీరు కనుక లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మనం ఇప్పుడు త్వరగా వీడియో లెసన్లోకి వెళ్ళిపోతాం. సో స్పోకెన్ ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకోవడానికి మనము ఈ వేళ నుంచి 1 by 1 క్లాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. నా దగ్గర ఇక్కడ మంచి టీమ్ మెంబర్స్ ఉన్నారు. ఆ లాస్ట్లో నా టీమ్ మెంబర్స్ని చూపిస్తాను. క్లాస్లోకి అయితే మనం వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, సైలెంట్గా ఉండాలి, చక్కగా వీడియో చూసుకోవాలి. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెలుగులో ఇప్పుడు ఏదైనా సరే మాట్లాడాలంటే మనకు ముందు ఏం కావాలి? ఆలు అనేవి కావాలి. ఆలు మనకు స్కూల్లో ఆ నుంచి బండి ఎవరు నేర్పుతారు, ఆ తర్వాత గుణితాలు నేర్పుతారు. తెలుగులో ఈ అక్షరాలు గుణితాలు బాగా వస్తే మనము 2 అక్షరాల పదాలు, 3 అక్షరాల పదాలు, 4 అక్షరాల పదాలు, అలాగే కొన్ని వస్తువులు గుర్తుపట్టడం, వస్తువుల పేర్లతో చిన్న చిన్న వాక్యాలు మనం తయారు చేయడం, పక్క వాళ్ళతో మాట్లాడడం, మన తాలూకు భాష అనేది చాలా చక్కగా ఉంటుంది. అలాగే తెలుగు మనం ఎలాగైతే నేర్చుకుంటామో ఇంగ్లీష్ కూడా అంతే ఈజీగా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు చూడండి ఆ నుంచి ఎక్కడి వరకు అంటే అవ్ వరకు అచ్చులు అనమాట. అలాగే కా నుంచి అక్ష వరకు అల్లు. సరే, ఇప్పుడు చూసారు ఎక్కడి వరకు? ఆ నుంచి అవ్ వరకు అచ్చులు. అలాగే కా నుంచి చెప్పి గుర్తు పెట్టుకోవాలి. నేను ఆన్సర్ చెప్పను, చెప్పాలి. హల్లులు. ఓకే, సో ఆ నుంచి అవ్ వరకు మనం లెక్క పెడితే ఎన్ని వస్తాయి అది తెలుగులో మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే అచ్చులు హల్లుల కోసం తెలుసుకున్నాం. అచ్చులు హల్లులు ఈ రెండు కలిస్తేనే ఒక అర్థవంతమైన పదంగా ఏర్పడుతుంది. సపోజ్ అచ్చుల నుంచి ఆ తీసుకుంటే, అలాగే హల్లుల నుంచి కా తీసుకొని ఇక్కడ కావుకు రాస్తే ఇప్పుడు ఒక అర్థవంతమైన పదం ఏర్పడింది. ఏ పదం ఏర్పడింది? వెరీ గుడ్. సపోజ్ అచ్చుల నుంచి మనం ఒక పదం తీసుకుందాం, ఈ తీసుకుందాం. హల్లుల నుంచి ఒక అక్షరం తీసుకుందాం, లా. ఇలా ఇలా రాసి సపోజ్ రెండో ఈ తీసుకున్నాము. ఈ హల్లుల నుంచి మనము తా అనే అక్షరం తీసుకున్నాం. కరెక్ట్ గా చెప్పాలి. వెరీ గుడ్. నెక్స్ట్ సపోజ్ అక్కడ నుంచి ఒక అచ్చు, ఆ నుంచి అవ్వు అనుకున్నాం కదా, అచ్చులో ఒక అక్షరం తీసుకున్నాం ఊ. హల్లుల నుంచి రా తీసుకొని దీన్ని ఒక పేరు తయారు చేయొచ్చు. ఓకే, పాత డెస్క్ పెట్టారు, కొత్త డెస్క్ రేపటి క్లాస్ లో పెట్టాలి నా టీం. ఓకేనా? యాక్చువల్లీ ఇప్పుడు అచ్చులను రాసాం కదా ఇంగ్లీష్ లో, మనం ఇంగ్లీష్ కోసం కదా చెప్పుకుంటాం. అచ్చులు అంటే ఇంగ్లీష్ లో ఏంటనేది మనకు తెలియాలి. అచ్చులు అంటే ఇంగ్లీష్ లో వవెల్స్ అంటాం. సాయి పల్లవి ఏమంటాము? హల్లులు. హల్లులు ఏమంటాం? కాన్సోనెంట్స్. 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 ఓకే, ఇంగ్లీష్ లో వవెల్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఇంగ్లీష్ లో అసలు వవెల్స్ అంటే ఏంటి అనేది మనం చెప్పుకోవాలి. అచ్చులు ఆ నుంచి అవ్వ అని చెప్పుకున్నాం కదా, అలాగే ఇంగ్లీష్ లో వవెల్స్ అనేవి ఏ, సపోజ్ స్మాల్ లెటర్స్ లో రాసుకున్నాం. ఏ, ఈ, ఐ, ఓ, యు. ఎన్ని వచ్చాయి లెక్క పెట్టండి. వవెల్స్ ఇప్పుడు ఎన్ని అనేది తెలుసు? వవెల్స్ ఎప్పుడు కూడా ఇంగ్లీష్ లో 5 ఉంటాయి. అవి ఏంటి చెప్పండి? ఏ, ఈ, ఐ, ఓ, యు. అలాగే కాన్సోనెంట్స్. కాన్సోనెంట్స్ అంటే ఏ వచ్చింది కదా ఇక్కడ, అది మానేసి రాయాలి. బి, సి, డి, ఈ రాయకూడదు. ఎఫ్, జి, హెచ్, ఐ రాయకూడదు. జే, కే, ఎల్, ఎం,
డబ్ల్యూ. వెరీ గుడ్. ఇంకా ఏ లేసా యు లేసా యు లేసా యు లేసా అంటే ఇక్కడ ఏం చేయాలా? వై ఒకటి లేదు, మీరు గుర్తుపట్టలేదు. డబ్ల్యూ చెప్పే కారుణ్య వై చెప్పాలి. ఓకేనా? ఇవి ఏంటంటే వైకో చెప్దాం అనుకున్నాను సార్. వీటిని ఉభయాక్షరాలు అంటారు. ఏమంటారు? ఉభయాక్షరాలు. 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 ఏమన్నారా? ఉభయాక్షరాలు. అర సున్నా రెండు సున్నాలు ఉంటాయి కదా, అదే ఉభయాక్షరాలు. ఉభయాక్షరాలు అంటే అమ్ము అహ ఉంటుంది కదా, అదే ఉభయాక్షరాలు. అంటే ఇది అమ్మ అనుకోండి, ఇది అహ అనుకోండి, అలాగనమాట. ఓకేనా? వొవెల్స్ ఇప్పుడు చెప్పండి ఎన్ని వచ్చాయి? మరి కన్సోనెంట్స్ లెక్క పెట్టండి. ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ఎన్ని? 19 మొత్తం ఎన్ని? 19 ఇంగ్లీష్ లో కాన్సోనెంట్స్ ఎప్పుడు కూడా 19 ఉంటాయి, వొవెల్స్ ఎప్పుడు కూడా 5 ఉంటాయి. 19 ప్లస్ 5 ఎంత? 20 ప్లస్ 5 25. 19 ప్లస్ 5 ఎంత? 24. మొత్తం టోటల్ 24 ప్లస్ 2 ఎంత? 26. ఏ నుంచి జెడ్ వరకు ఎన్ని? 26 లెటర్స్. ఓకేనా? ఇక్కడ కంప్లీట్ ఇవ్వకూడదు. పదానికి ముందు వస్తే ఇది ఒక రకంగా ఉంటుంది. పదానికి తర్వాత వస్తే ఈ అచ్చు కూడా అచ్చు అంటే వొవెల్ సింగిల్ ఉంటుంది. స్టూడెంట్స్ మాట్లాడదు, సైలెన్స్ సైలెన్స్. అలాగే వొవెల్ డబల్ కూడా వస్తుంది, డబల్ వస్తుంది. ఇది డిఫ్థాంగ్స్ అంటారు. ఏమంటారు? డిఫ్థాంగ్స్. చెప్పండి ఇంట్రెస్ట్ చక్కగా చెప్పండి. డిఫ్థాంగ్స్. సింగిల్ వొవెల్ ని వొవెలే అనాలి. ఓకే రైట్. ఈ వొవెల్స్ సింగిల్ వొవెల్స్ ఎప్పుడు కూడా ఇలా వచ్చేది. సింగిల్ వొవెల్స్ మనకు ఇంచుమించు ఎలా వస్తాయంటే ఈ సింగిల్ 12 సౌండ్స్ వస్తుంది. ఓకేనా? డిఫ్థాంగ్స్ సౌండ్ 8 సౌండ్స్ వస్తుంది. ఎన్ని వస్తుంది? సింగిల్ వొవెల్ సౌండ్స్ 12 సౌండ్స్ వస్తుంది. సౌండ్స్ ఏంటనేది రేపు చెప్తా. అర్థమైందా? అక్కడ మీరు గెంతకూడదు, ఇంకా వెనక్కి వెళ్ళాం. చేస్తే ఇంకా పని చేయదు. నెక్స్ట్ కాన్సోనెంట్స్. ఈ కాన్సోనెంట్ సౌండ్స్ 24 సౌండ్స్ వస్తాయి. ఎన్ని వస్తాయి? 24. నాతో పాటు చెప్పండి. సింగిల్ వొవెల్ సౌండ్స్ 12 సౌండ్స్. డిఫ్థాంగ్స్ 8 సౌండ్స్. కాన్సోనెంట్స్ 24 సౌండ్స్. ఈ సౌండ్స్ లేకుండా మనము నేను మాట్లాడేది మీకు వినిపిస్తుందా? సౌండ్ లేకుండా ప్రతి పదానికి ఒక అక్షరం ఉంటుంది, అక్షరం వెనుక సౌండ్ ఉంటుంది. ఇంగ్లీష్ లో కూడా ఈ సౌండ్స్ చాలా ఇంపార్టెంట్. చూడండి, సపోజ్ ఇక్కడ మనము
ఏమైంది జయ మీనాక్షి దీన్ని ఏమనాలి సాయి పల్లవి ఏమనాలి ఇక్ లేదా క్ అనాలి కదా కా ప్లస్ ఆ దీన్ని ఏమనాలా లేదా ఇలా పెట్టాలి అంతే కదా మరి ఏమైంది కా ప్లస్ నేను అడిగిన వాళ్ళు చెప్పాలి మిగతా కూర్చోండి ప్లస్ ఏమొస్తుంది ప్లస్ ఏమవుతుంది కరెక్ట్ చెప్పాలి సాయి పల్లవి చెప్తాను సాయి పల్లవి ప్లస్ ఏమన్నానమ్మా ఏమనాలి వెరీ గుడ్ ప్లస్ ఏ ఏమవుతుంది కే వెనక్కి వెళ్ళి ప్లస్ ఐ ఏమైంది ప్లస్ ఈ విధంగా మనకు ఇంగ్లీష్ లో కూడా లెటర్స్ వస్తాయి అన్నమాట ప్లస్ ఆ ఉంది కదా అంటే సి ప్లస్ ఏ అప్పుడు లేకపోతే అంటే కే అనుకుంటే ఇది కే అయిపోతుంది అలాగే ప్లస్ ఏ డబల్ ఏ అంటే కే ఏ ఏవో డబ్బులు పెట్టినా పెట్టచ్చు యూ కూడా పెట్టుకోవచ్చు ఓకేనా యూ పెట్టినా సింపుల్ గా అయిపోతుంది ఇలాగా ఇంగ్లీష్ పుస్తకాలు కూడా ఇంగ్లీష్ అక్షరాలతో వస్తాయి మీకు అర్థమైందా ఎప్పుడైనా నోట్స్ లో ఇస్తాను మళ్ళీ ఇంకోసారి ఓకేనా చెప్పండి మీనాక్షి క్లాస్ విన్నారు కదా వగల్స్ ఎన్ని చెప్పాను కన్సోనెంట్స్ ఎన్ని చెప్పాను 19 వగల్స్ ఎన్ని సౌండ్ చేస్తాయి